గార్లిక్ సోయా చంక్స్. సోయా చంక్స్, గార్లిక్ సోయా చంక్స్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ సోయా. సోయా అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది, కొంతమంది ఏంటో ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు ఒకవేళ దీనికి ఆల్టర్నేటివ్గా ఏమైనా తీసుకోవాలి అంటే వెజిటేరియన్లో ఏం తీసుకోవచ్చు? సో యాక్చువల్లీ సోయా వచ్చేసి రిచ్ ఇన్ ప్రోటీన్. మనకు దీనికి ఆల్టర్నేటివ్గా సేమ్ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫుడ్ అయితే ఏమీ ఉండదు. ఓకే, నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ ఫిష్ ఉంటుంది. సో వెజ్లో ఇంకా ఇది కాకుండా అంటే మనము పన్నీర్ అండ్ టోఫుకి షిఫ్ట్ అవ్వాలన్నమాట. సూపర్. సో గార్లిక్, సోయా, ఇంకా అలాగే కొంచెం మనం మసాలా దినుసులు కూడా తెచ్చుకున్నాము. ఎస్, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ గా స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. ఓకే పల్వి, సో కొంచెం ఆయిల్. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాం. ఆ తర్వాత మసాలాది. సో బిర్యానీ ఆకు. అండ్ ఇది మనకి ఇది స్నాకా లేకపోతే ఎలా, ఎప్పుడు తీసుకోవచ్చు? సో ఇది మనము స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు, బట్ కొంచెం స్పైసీగా ఉంటుంది, మసాలాస్ యాడ్ చేస్తాం కాబట్టి. రోటీస్ లో, పూరీస్ లో అయితే పర్ఫెక్ట్. ఓకే, సో కొంచెం డ్రైగా ఉన్నా మనకి వాటిల్లోకి బాగా జలపు. లేదు అంటే పప్పన్నంలోకి, రసమన్నంలోకి ఏదైనా నంచుకోవడానికి. చాలా మందికి పప్పుతో పాటు ఏదైనా ఫ్రై కూడా తింటాం అలవాటు, సో అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, మసాలా దినుసులు, హోల్ గరం మసాలానా? ఎస్. ఓకే, మీరు చెప్పినట్టు స్పైస్నెస్ ఉండాలి అని అనుకుంటే ఈ రకమైన ప్రాసెస్ని తర్వాత ఇంకొక స్పూన్. ఓకే, నెక్స్ట్ జీలకర్ర కూడా, వెల్లుల్లి ఎక్కువ మోతాదులో వేస్తున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సోయా చంక్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఓకే, సో వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసేసి ఓకే వేసుకోవాలి. సుమారు ఎంతసేపు నానబెట్టుకోవచ్చు? సో ఇది ఒక 1 hour అలా నానబెడితే సరిపోతుంది. హాట్ వాటర్ లో అయితే జస్ట్ అలా వేసి ఒక 5 minutes కి కూడా తీసేయచ్చు. ఇప్పుడు దాన్ని మసాలాస్తో బాగా సార్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్గా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా, ఓకే, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేద్దాం. ఓకే, గరం మసాలా వేసుకున్నాం, అలాగే ధనియాల పొడి కూడా వేసుకున్నాం. ఫైనల్లీ గార్లిక్ పౌడర్ కూడా. సో ఆల్రెడీ వెల్లుల్లి వేసుకున్నాం, వెల్లుల్లి పౌడర్ కూడా కొంచెం టేస్ట్ కోసం వేసుకుంటున్నాం అన్నమాట. కొంచెం లైట్ గా వాటర్ స్ప్రింకిల్ ఆన్ చేద్దాం, జస్ట్ ఆ మసాలాస్ మిక్స్ అవ్వడానికి. మూత పెట్టేసుకుందాం. అలాగే, సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుందామా? ఓకే, అండ్ ఇది ఎంత తరచూ తీసుకోవచ్చు ఇది? సో సోయా వచ్చేసి మనకు చాలా మంచి ప్రోటీన్. ఎవరికైతే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా కావాలో వీక్లీ 2 to 3 తీసుకోవచ్చు, లేదు అంటే వీక్లీ 1 కూడా సరిపోతుంది. ఓకే, సో ఇలా ఇష్యూ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇలాంటి ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే మనం డైట్ వైజ్గా హెల్ప్ చేయొచ్చు. ఇంకా హైజీన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. పల్లవి చూద్దామా? చూసేద్దాం.
ఎస్, చక్కగా స్పైసెస్ అన్నీ కూడా పట్టేసుకున్నాయి, కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యాయి. యా, ఇంకా అయిపోయినట్టేనా? యా అయిపోయినట్టే, మనం సర్వ్ చేసేసుకున్నాం. అలాగే. కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, గార్లిక్ సోయా చంక్స్ రెడీ. ఓకే, గార్లిక్ సోయా చంక్స్ అయితే రెడీ అయిపోయండి. మధ్యని కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. గార్లిక్ సోయా చంక్స్ కి కావాల్సిన పదార్థాలు: నూనె, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న సోయా చంక్స్, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర. గార్లిక్ సోయా చంక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడైన తర్వాత అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగిన తర్వాత అందులో నానబెట్టుకున్న సోయా చంక్స్, సరిపడా ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, వెల్లుల్లి పొడి వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకుని బాగా మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ సోయా చంక్స్ రెడీ.